ఎంగేజ్మెంట్ జరిగింది. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో చైతన్య ఎంగేజ్మెంట్ జరిగింది. ఉదయం 9:42 ఈ తంతు జరిగిందని హీరో నాగార్జున ట్వీట్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, ఓవర్ టు యూ. అలా ఉదయం నుంచి సోషల్ మీడియాలో అక్కినేని నాగార్జున ఫ్యామిలీ గురించి అవ్వచ్చు, అలాగే అక్కినేని నాగ చైతన్య ఎంగేజ్మెంట్ గురించి అయితే మార్నింగ్ నుంచి సోషల్ మీడియాలో వార్తలు అయితే చెక్కలు కొడుతూ మొత్తానికి ఆ రూమర్స్ కి అయితే చెక్ పెట్టి నాగార్జున కొద్దిసేపటి కిందటే తన ట్విట్టర్ లో అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. నిజానికి అందరికీ షాక్ ఇచ్చే విషయమే. అక్కినేని అభిమానులు అయితే షాకింగ్ తో పాటు సర్ప్రైజ్ కూడా అవుతున్నారు. రెహానా, కారణం ఏంటంటే నాగ చైతన్య తన లైఫ్ లో ముందుకెళ్ళడానికి రెడీ అయ్యాడు. సమంతతో విడాకుల తర్వాత శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నాడనేటువంటి రూమర్స్ ని నిజం చేస్తూ నాగ చైతన్య కొద్దిసేపటి కిందటే శోభితతో ఎంగేజ్మెంట్ చేస్తున్నట్టుగా అయితే అఫీషియల్ గా సోషల్ మీడియాలో అయితే ఫొటోస్ బయటకు వచ్చాయి. నాగ చైతన్య ఇష్టపడి కొనుక్కున్న ఫ్లాట్ లోనే చైతన్య శోభితల నిశ్చితార్థాన్ని చాలా సింపుల్ గా ఇరు కుటుంబాల మధ్య అక్కినేని నాగార్జున, అమల, మరికొంతమంది బంధువుల మధ్యలో ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల నాగ చైతన్య ఇంటి దరిదాపులకు కూడా మీడియాని అనుమతించలేదు. జూబ్లీ హిల్స్ అంబేద్కర్ యూనివర్సిటీకి సమీపంలో ఉన్నటువంటి అక్కినేని నాగార్జున ఇంటికి దరిదాపులో ఆ చుట్టువైపులో ఉన్నటువంటి కొన్ని బ్యారికేడ్స్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇటు మీడియాని అవ్వచ్చు, అలాగే కొంతమంది అభిమానులు అవ్వచ్చు, వాళ్ళని అదుపులో పెట్టడానికే వాళ్ళని అనుమతించట్లేదు. అలాగే నాగ చైతన్య తల్లి లక్ష్మి, దగ్గుబాటి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, శోభిత కుటుంబ సభ్యుల మధ్యనే చైతు శోభితాల నిశ్చితార్థం కొద్దిసేపటి కిందటే చాలా సింపుల్ గా జరిగిపోయినట్టయితే తెలుస్తుంది. రేయనా, సాంప్రదాయకరంగా జరిగిన ఈ నిశ్చితార్థంలో నాగ చైతన్య శోభిత వేలికి ఉంగరం తొడిగాడంటున్నారు. ప్రస్తుతానికైతే మనం ఫోటోలో చూస్తున్నాం ఆ విజువల్స్ అన్ని. అయితే త్వరలోనే పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేస్తారని నాగార్జున చేసిన ట్వీట్ అయితే చూస్తే అర్థమవుతుంది. నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం చాలా రహస్యంగా జరిగిందంటూ కూడా ఉదయం నుంచి అయితే కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. మొత్తానికి ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం కొద్దిసేపటి కిందట జరిగింది. నాగ చైతన్య తండ్రి అక్కినేని నాగార్జున నిశ్చితార్థం విషయం ప్రకటించి వాటికి సంబంధించిన ఫోటోలు విడుదల చేశారు. ఈ రోజు ఉదయం 9:42 జరిగిన మా అబ్బాయి నాగ చైతన్య నిశ్చితార్థం శోభిత ధూళిపాళ్లతో జరిగినట్టు ప్రకటించడం మాకు చాలా ఆనందంగా ఉంది అంటూ కూడా ఆమెను మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నందుకు కూడా మేము చాలా సంతోషిస్తున్నాం. సంతోషకరమైన జంటకు మేము అభినందనలు తెలుపుతున్నాం. వారికి జీవితాంతం ప్రేమ, సంతోషం కలగాలని కోరుకుంటున్నానంటూ దేవుడు వాళ్ళని చల్లగా ఆశీర్వదిస్తారంటూ కూడా నాగార్జున పోస్ట్ పెట్టాడు. ఇక నాగార్జున పోస్ట్ పెట్టిన తర్వాత మొత్తానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో అవ్వచ్చు, అలాగే అక్కినేని అభిమానులు అయితే ఇంకా సంతోషానికి అవధులు లేవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోజులుగా నాగ చైతన్య సమంత డైవర్స్ అనంతరం కూడా నాగ చైతన్య భవిష్యత్ ఏంటి, ఇటు సినిమాల భవిష్యత్ ఏంటి, దాని తర్వాత వినోద్, ఎస్ అంటే ఈ ఎంగేజ్మెంట్ కి ఇంత సీక్రెట్ గా చేయాల్సిన అవసరం ఏముంది? అంటే అయిపోయిన తర్వాత ట్వీట్ చేశారు కదా నాగార్జున, దీనిపై ఏం చెప్తారు? అంటే కేవలం ఇది అభిమానులు అవ్వచ్చు, అలాగే ఇంతకుముందు జరిగినటువంటి గతంలో జరిగినటువంటి నాగ చైతన్య సమంత విడాకులు ఇస్తూ అవ్వచ్చు. సో ఎలాంటి హార్బాట్లు, ఎలాంటి ఏర్పాట్లు అలాంటిది ఏమీ లేకుండా కేవలం ఒక సాంప్రదాయక పద్ధతిలో కొద్దిమంది, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి సంబంధించి కొద్దిమంది మట్టికే వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగాలంటూ కూడా చాలా సీక్రెట్ గా ప్లాన్ చేశారు. అలాగే దీంట్లో సీక్రెట్ అంటే ఏం లేదు, కార్యక్రమం అనంతరం దానికి సంబంధించిన ఫోటోస్ నాగార్జున తన చిత్ర వేదికగా అఫీషియల్ గా షేర్ చేశారు కూడా. సో మొత్తానికి దీన్ని మనం నెగటివ్ కోణంలో కాకుండా కేవలం ఇరు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం చిన్న కార్యక్రమమే కాబట్టి కొద్దిమంది సమక్షంలో చాలా ప్రైవేట్ గా చేసుకుంటారు. సో దాని తర్వాత అఫీషియల్ గా పెళ్లి డేట్ అనౌన్స్మెంట్ అయ్యాక చాలా ఘనంగా చేస్తారంటూ కూడా అక్కినేని ఫ్యామిలీ నుంచి, వాళ్ళ సన్నిహితుల నుంచి వస్తున్నటువంటి ఒక టాక్ అయితే ఉంది. మొత్తానికి 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు మనం సమంత నాగ చైతన్య తీసుకున్నట్టయితే 2015లో సమంత నాగ చైతన్య పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరు 4 ఏళ్ల తర్వాత విడిపోతుంది ప్రకటించారు. ఆ తర్వాత విడాకులు తీసుకుని కూడా వేరుపడ్డారు. ఎవరి లైఫ్ స్టైల్, అంటే ఎవరి జర్నీ వాళ్ళు చేస్తున్నారు. ఆ తర్వాత నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ల ప్రేమలో ఉన్నారంటూ కూడా కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చాయి గత సంవత్సరం నుంచి. సో మొత్తానికి ఆ వార్తలు నిజంతా అసలు ఏంటి అబద్ధం ఏంటని తెలియకుంది. ఇవాళ ఉదయం వాటిని నిజం చేస్తూ ఆ జంట ఒకటి కాబోతుంది. ఇరు కుటుంబాల అంగీకారం మేరకు నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం అతి కొద్ది మంది సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మీడియాని కూడా అనుమతించకపోవడం, అలాగే అభిమానులు కూడా దాదాపు నాగ చైతన్య అక్కినేని నాగార్జున ఇంటికి జూబ్లీ హిల్స్ ఉన్నటువంటి నాగ చైతన్య ఇంటికి సమీపంలో కొద్దిమంది సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంటూ ఆ దరిదాపుల్లోకి కూడా వేరే ఎవరిని అనుమతించకుండా అయితే కొంత జాగ్రత్తలు పడ్డారు. అయితే నాగార్జున అఫీషియల్ గా ప్రకటించిన తర్వాత నూతన జంటల ఫోటోలను సోషల్ మీడియాల ద్వారా అభిమానులు
యా వినోద్, అంటే ఓన్లీ కుటుంబ సభ్యులు మాత్రమే ఎంగేజ్మెంట్ లో పార్టిసిపేట్ చేశారా? ఎవరైనా సినీ పెద్దలు కూడా వచ్చారా? ఎస్ రేహన, సినిమా పెద్దలు అంటే దీనికైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేకుండా సినిమా పెద్దల సమక్షంలో కాకుండా ఒక దగ్గుబాటి ఫ్యామిలీకి మట్టికి, దగ్గుబాటి ఫ్యామిలీ అంటే ఇప్పుడు నాగ చైతన్య మదర్ ఎవరైతే లక్ష్మి ఉన్నారో, సో దగ్గుబాటి ఫ్యామిలీ మరియు అక్కినేని ఫ్యామిలీ వీరితో పాటు ధూళిపాల కుటుంబ సభ్యుల సమక్షంలోనే, శోభిత ధూళిపాల కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ కార్యక్రమం చాలా చిన్నగా సాంప్రదాయ పద్ధతిలో జరిగిందని అయితే మనకు తెలుస్తుంది రేహన. ఓకే వినోద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.